కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? సింపుల్ ట్రిక్స్తో యాప్టిట్యూడ్ కోర్సులో నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఎంపీసీ విద్యార్థుల కోసమైనటువంటి సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇండియా యొక్క టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటైనటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT అలహాబాద్. ఇది ఒక హిస్టారిక్ సిటీలో ఉందండి. దీని పేరు ప్రయాగ్రాజ్. IIIT అలహాబాద్లో ప్రయాగ్రాజ్. ఈ ప్రయాగ్రాజ్ పేరు అనేది లాస్ట్ వారం 10 రోజుల నుంచి మారుమోగిపోతుంది దేశంలో. ఎందుకు కనుక్కోండి, ఒకసారి చూద్దాం. మీకు ఇక్కడ 144 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ సిటీలో నడుస్తుంది. 144 ఏళ్ళకు ఒకసారి వస్తుందన్నమాట. ఇది ఎంతమంది అంటారో తెలుసా? ప్రపంచంలో దీనికి మించినటువంటి పెద్ద ఈవెంట్ ఇంతవరకు జరగలేదు, ఫ్యూచర్లో కూడా జరగదు. 40 కోట్ల మంది వస్తున్నారండి. ఎందుకంటే ఈ గంగా యమున సంగమంలో స్నానం చేసి వాళ్ళ పాపాలని కడిగేసుకొని పునీతులై బయటకు వద్దామనేటువంటి కాన్సెప్ట్తో దేశీయులు, ఇండియన్స్ అండ్ విదేశీయులు కూడా కోటాను కోట్ల మంది ఇప్పటి వరకు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 20 కోట్ల మంది పైనే ఇప్పటి వరకు హోలీ బాత్ అంటే ఆ యొక్క డిప్ చేస్తారు కదా సంగమంలో, అట్లా చేసుకున్నట్లయితే 20 కోట్ల మంది చేశారనమాట. దగ్గర దగ్గర ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1,50,000 కోట్ల ఆదాయం వస్తుందంట. 7,000 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. దగ్గర దగ్గర 1,50,000 కోట్ల ఆదాయం, కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశం దొరికిందని చెప్పేసి రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయి. సరే, ఇదంతా ఒక స్టోరీ. మనం ఈరోజు చూసేద్దాం దీని యొక్క IIIT అలహాబాద్. ఎందుకంటే ఒక పవిత్రమైన ప్లేస్లో మీరు చదువుకున్నప్పుడు మీ యొక్క భావన కానీ మీ యొక్క ఆధ్యాత్మిక భావన కూడా పరిడి వెళ్ళి మీ పిల్లలు మంచిగా భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి IIIT అలహాబాద్ని ఒక ఆప్షన్ కింద మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అలహాబాదే ఒక హోలీ సిటీ. అందులో ప్రయాగ్రాజ్ ఏదైతే IIIT అలహాబాద్ ఉందో, ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో చాలా చాలా గొప్ప సిటీ అనమాట. ఎందుకంటే మనకి ఏదైతే మన అమృతం కోసం దేవతలు మన వీళ్ళందరూ కూడా చర్న్ చేస్తారు కదా, మర్దనం చేసినప్పుడు ఫస్ట్ అమృతం వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పోతూ ఉంటే ఈ ప్రయాగ్రాజ్ అనే ప్రాంతంలో మొట్టమొదట అమృత భాండాగారం ఉందన్నమాట, పడిందని చెప్తారు. అట్లా ప్రయాగ్రాజ్లో ఈ యొక్క కుంభమేళ అనేది జరుగుతుంది. అమృత తాగి అమృతంలాగా మనం ఎక్కువ కాలం జీవించవచ్చు అని కూడా కొంతమంది ఈ హోలీ డిప్కి వెళ్తూ ఉంటారు. స్టోరీ ఓకే. సరే, దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 31 లక్షలు ఉందండి. ఒక మంచి ఎంతూసియాస్ట్కి ఏదైతే వాళ్ళ కళల్లో ఊహిస్తూ ఉంటాడో ఆ కళల్ని నెరవేర్చదగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదేవిధంగా గ్రీనరీ కానీ, అదేవిధంగా క్యాంపస్ కానీ ఉంది. 1999లో ఈ యొక్క IIIT అలహాబాద్ అనేది స్టార్ట్ అయింది. ఇది ప్రీమియర్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పాలి. దాదాపు 100 ఎకరాల క్యాంపస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్, అదేవిధంగా అకాడమిక్ ఎక్సలెన్స్లో కూడా ఉంది. ఈ ప్రయాగ్రాజ్ని అంతకుముందు అలహాబాద్ అని పిలిచేవాళ్ళు. ఇది చెప్పాను కదా, ఇది ఒక సంగమం ఉంటుంది, గంగా యమున సంగమం ఇక్కడ ఉంది. ఇది ఎంత ప్రశాంతతకు నిలయమో అంత మోడర్న్గా కూడా సిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఇదేదో ఆధ్యాత్మిక సంబంధం, ఓన్లీ నాగసాధువులు ఉంటారు, బట్టలు తిరుగుకోకుండా తిరుగుతుంటారు, ఇట్టన్నీ మైండ్లో పెట్టుకోవద్దు. అవన్నీ ఓన్లీ ఈ యొక్క మహాకుంభమేళలో ఉంటుంది. తర్వాత వాళ్ళందరూ కూడా హిమాలయాలకు వెళ్ళిపోతారు, అక్కడ ఎవరు ఉండరు. అది మోడర్న్ సిటీనే, మీకు అన్ని ఫెసిలిటీస్ కూడా అక్కడ ఉన్నాయి. సో అకాడమిక్ ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు ఫ్లెక్సిబుల్ అకాడమిక్ ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు బీటెక్లో నుంచి ఎంటెక్ కూడా స్విచ్ ఆన్ అయిపోయేసి మొత్తం 5 years ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ వద్దనుకుంటే బీటెక్లో కూడా డ్రాప్ అయిపోయి కంప్లీట్గా బయటకు వచ్చేయచ్చు. PhD వాళ్ళకి కూడా రీసెర్చ్ అండ్ అకాడమిక్గా కూడా బాగుంది. సో ఇంకా మనం ఫీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఫస్ట్ సెమిస్టర్ వచ్చేసి 1,50,000 ఫీజు ఉంటుందండి. సబ్సిక్వెంట్ సెమిస్టర్స్లో 81,000 నుంచి 1,26,000 వరకు ఇక్కడ ఫీజు అనేది ఉంది. మీ యొక్క ప్రోగ్రామ్ని బట్టి యొక్క ఫీజు అనేది డిసైడ్ అవుతుంది. మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఎకనామికల్లీ ఈక్వల్ సెక్షన్ EWS ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉంటుంది. లేదు మీకు అక్కడ లోపలనే SBI కౌంటర్ ఉంటుంది. మీకు కానీ సీట్ వచ్చినట్లయితే స్కాలర్ లోన్ స్కీమ్ అనే ఒక పద్ధతి ద్వారా వాళ్ళు మొత్తం కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అక్కడ అమౌంట్ ఇచ్చేస్తారు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు కట్టుకోవచ్చు. రిజర్వేషన్ కేటగిరీ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఫీజు వేవర్స్ అనేవి యాజ్ యూజువల్గా మిగిలిన IIIT లెక్క ఇక్కడైతే ఉంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అటువంటి ఫెసిలిటీ అనేది ఉంది. దీని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి JEE మెయిన్స్ ద్వారా ఉంటుందండి. సో నీకైతే మంచి ర్యాంక్ రావాలి. ఇక్కడ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు IT, ECE, బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్ లాంటి బ్రాంచెస్ ఉన్నాయి. 10,000 ర్యాంకు దగ్గరగా మీకు JEE మెయిన్స్లో కానీ వచ్చినట్లయితే మీరు ఇక్కడ సీటు కొట్టుకోవచ్చు. ఒకవేళ మీరు రిజర్వ్డ్ కేటగిరీ లేకపోతే అమ్మాయిలు కానీ ఏదైనా ఉన్నప్పుడు ఒక 12,000-13,000 వరకు కూడా మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని యొక్క ఇంటర్నేషనల్ ప్యాకేజ్ హైయెస్ట్ తీసుకున్నప్పుడు 1.4 crores అండి. డొమెస్టిక్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు కూడా 1.2 crores వచ్చింది. ఇంటర్నేషనల్ ఏమో 1.4 crores వచ్చింది 2024 స్టాటిస్టిక్స్ అని చెప్పేది. యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు చూడండి, హైయెస్ట్ డొమెస్టిక్ ప్యాకేజ్ 1.2 crores,
నేను ఖచ్చితంగా దీని మీద ఒక వీడియో చేస్తాను. ఈ ₹1,00,00,000 పంచాయతీ ఏంది? 1,20,00,000, ₹2,00,00,000 ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎట్లా వస్తున్నాయనేది ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్. దీని మీద మనం నెక్స్ట్ వీడియో కూడా చేస్తాం. చూడండి మీరు తప్పకుండా. యావరేజ్ ప్యాకేజ్ మనం తీసుకున్నప్పుడు 31.42 లాక్స్ అనేది ఉందండి. సో మీకు గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్ టాప్ ఎంఎన్‌సీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ రిక్రూట్మెంట్ కోసం వస్తారు. 80% స్టూడెంట్స్ 20,00,000 పైన ప్యాకేజ్ వస్తుందండి. సో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌లో దీనికి మంచి పేరుంది. ఎందుకంటే 20 లాక్స్ 80 మెంబర్స్ పైన వస్తుంది కాబట్టి ఆర్ఓఐ అనేది మంచిగా ఉన్నట్టే లెక్క. హాస్టల్స్, డైనింగ్ హాల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, కల్చరల్ ఈవెంట్స్‌కి ఇది ఏమాత్రం తక్కువ కాదు. గర్ల్స్ హాస్టల్ ఫుల్లీ ఫర్నిష్డ్ రూమ్స్ ఉన్నాయి. నైట్ క్యాంటీన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే పాపం ఇక్కడ చదివిన వాళ్ళందరూ పుస్తకాల పురుగులే కాబట్టి మీరు బాగా కష్టపడి చదువుతుంటారు కాబట్టి మీరు రాత్రులు కూడా చదువుకునే దానికి మంచిగా కేఫ్‌లు, గీఫ్‌లు, కాఫీ, వగైరా ఫుల్ నైట్ కూడా అందుబాటులో ఉంటాయి. సో మెడికల్ అండ్ రిక్రియేషన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. జిమ్ అండ్ లైబ్రరీ కూడా ఇక్కడ మంచిగా కూడా ఉంది అన్నమాట. సో టెక్నికల్ ఫెస్టులు అనేవి బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటాయి. సో వేరియస్ క్లబ్స్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఎందుకు ఫైనల్‌గా ఈ యొక్క ఐఐటీ అలహాబాద్‌ని మనం చూజ్ చేసుకోవాలన్నట్టయితే ఒక 5 పాయింట్లు నేను మీకు చెప్తాను. ఔట్‌స్టాండింగ్ ప్లేస్‌మెంట్స్ అండి. చూసారు కదా, ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్ 1.4, లోకల్ ప్లేస్‌మెంట్ 1.2, యావరేజ్ 30 లాక్స్. ఫ్లెక్సిబుల్ అకాడమిక్ ఫ్రేమ్‌వర్క్. మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని 100% ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. స్టూడెంట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే లొకేషన్ వైస్ మీకు మోడర్న్ అమ్యూనిటీస్ ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం మంచి ఆధ్యాత్మిక నగరం. అమృత భాండాగారం మొట్టమొదటిగా పడినటువంటి ప్రయాగరాజ్ నగరం. కుంభమేళా జరిగి ఎంతోమంది కోటాను కోట్ల మంది భక్తులకి ముక్తిని ప్రసాదించి వాళ్ళు చేసినటువంటి పాపాల నుంచి కానీ లేకపోతే చెడు మంచుల నుంచి వాళ్ళకి విముక్తిని ప్రసాదించి మనకి కైలాస మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి శివయ్య సన్నిధి అక్కడ ఉందని చెప్పాలి. ఎందుకంటే కాశీ కూడా మనకు దగ్గరే ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 hours జర్నీలో మనకు కాశీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒక ఆధ్యాత్మిక ప్రాంతము, ఆధ్యాత్మికత పరిడవిల్లేటువంటి ప్రాంతము, ఎట్ ది సేమ్ టైం మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్న్ ఫెసిలిటీస్, గుడ్ ప్లేస్మెంట్స్ అండ్ గుడ్ వైబ్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మీకు ఆ ర్యాంక్ దగ్గరగా ఉంటుందో అంటే 10,000 నుంచి 15,000 నుండి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఐఐటీ అలహాబాద్ ఏదైతే ఉందో దీన్ని మిస్ చేసుకోవద్దని తెలియజేసుకుంటున్నాను. సో మీరు ఐఐటీ అలహాబాద్ గురించి ఆలోచిస్తున్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.